మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. శుభోదయం కావాలంటే పొద్దున్నే లేవాలి కదా. పొద్దున్నే లేవాలంటే ఒక్కోసారి మెలకు వస్తే ఒక్కోసారి మెలకు రాదు కదా. మనకు మెలకు వచ్చినా మెలకు రాకపోయినా మనం లేపడానికి ఎవరో ఒకరు ఉన్నారు కదా. మనమైతే పిల్లల్ని లేపుతాం. ఒకవేళ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలంటే వాళ్ళకంటే ముందే లేసి వాళ్ళని లేపుతాం. కానీ మనల్ని లేపడానికంటే ఒక మనిషి ఉండాలి కదా. ఒక్కోసారి అలసిపోయి పడుకుంటే అందుకోసం మనం ఏం చేస్తాం, అలారం పెట్టుకుంటాం కదా. ఫోన్లో అలారం పెట్టి అలారం పెట్టిన టైంకి ఎవ్వరం లేవం కదా. 5కి పెట్టినాం అనుకోండి, 5:15కి 5:30కి లేస్తాం. అట్లనే నొక్కి సైడ్కి ఉండేటువంటి బటన్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది అనమాట. అందుకని ఆ విషయం చెప్తే మా చిన్న వాళ్ళ నాన్న చెప్పిన అనమాట. నాన్న ఒకటి క్లాక్ ఆర్డర్ పెట్టినాను అలారం పెట్టుకోవడానికి అనేసి, తీసుకురా నాన్న అని చెప్తే ఆర్డర్ పెట్టినానని సంథింగ్ ఏదో చెప్పాడు. ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ పెడితే వచ్చేసింది అనమాట. ఇదైతే డిజిటల్ లాగా ఉంది, బాగుంది. దీంట్లో మనకి డేట్ చూడొచ్చు, టైం చూడొచ్చు, ఇయర్ చూడొచ్చు, వారం చూడొచ్చు, అన్నీ చూసుకోవచ్చు. అలారం కూడా సెట్ చేసుకోవచ్చు. దీంట్లో 24 అవర్స్ టైం పెట్టుకోవచ్చు, లేదంటే 12 అవర్స్ టైమింగ్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. బాగుంది. ఇదిగోండి ఓపెన్ చేసినా చూడండి, బాగుంది అనమాట. మనకి ప్లేస్ కూడా కన్జంప్షన్ ఈజీగా ఉంటుంది. పైన మనకు ఒకవేళ అలారం వస్తే మొత్తం ఆఫ్ చేయకుండా పాజ్ చేయడం ఉంటుంది కదా, అలా పాజ్ చేయడం కూడా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఫస్ట్ టైం ఇలా ఓపెన్ చేయగానే అఖిల్ ఫింగర్ పెట్టింది చూడండి. అక్కడ చూసి అది డ్యామేజ్ ఏమో అనుకున్నాము, తీరా చూస్తుంది డ్యామేజ్ కాదనమాట. పైన ఆ యొక్క స్క్రీన్కి కవర్ ఇచ్చారనమాట. ఇదిగోండి అది డ్యామేజ్ ఏమో అనుకున్నాము, తర్వాత చూసేది స్క్రీన్ పైన కవర్ అనమాట. ఇదిగోండి తర్వాత అప్పుడే ఇంకొకటి కూడా ఆర్డర్ పెట్టామన్నమాట. అదేంటో చూద్దామా, నేను కూడా మర్చిపోయాను, చాలా మంత్స్ అవుతుంది ఇది ఆర్డర్ పెట్టి. నాకు తెలిసి స్ట్రాలేమో అనుకుంటున్నాను. అఖిల్కు ఎప్పటినో అనుకుంటున్నాము, ఏంటి జ్యూస్లు ఏమైనా తాగినప్పుడు స్ట్రా కావాలి అని. ఇప్పుడు కొబ్బరి నీళ్ళు తాగినా కానీ స్ట్రా కావాలి అంటారు అనమాట. అందుకని ప్లాస్టిక్ స్ట్రాలతో ఒక స్టీల్ స్ట్రా కొనుక్కుంటే బాగుంటుంది కదా అనుకున్నాము. అయితే అమెజాన్లో చూసారంట, ఒక స్ట్రాల్ కాదు, అప్పుడు అఖిల్కి స్పిన్నర్స్ కావాలని స్పిన్నర్స్ ఆర్డర్ పెట్టారనమాట. అఖిల్కి 2 స్పిన్నర్స్. ఇంకా అఖిల్కి స్పిన్నర్స్ అంటే చాలా ఇష్టము. ఈ యొక్క స్పిన్నర్స్ మొత్తం 2 కలిపి 300 400కు వచ్చినట్టున్నాయి స్పిన్నర్స్. మీ పిల్లలకి ఎంతమందికి ఈ యొక్క స్పిన్నర్స్ అంటే ఇష్టం చెప్పడం మర్చిపోవద్దు. అఖిల్ ఎక్కడికి వెళ్ళిన స్పిన్నర్సే కొనుక్కుంటుంది సార్. నేను ఇప్పుడు వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి ఇది కొని కూడా దగ్గర సంవత్సరం అవుతుంది అనుకుంటాను. ఈ మధ్య మేము మల్లన్న స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా, కొమరవెల్లి వెళ్ళినప్పుడు కూడా స్పిన్నర్ కీ చైన్స్ వచ్చాయి, అది తీసుకున్నాడు. అంత ఇష్టం అనమాట స్పిన్నర్స్ అంటే. రకరకాల స్పిన్నర్స్ కలెక్షన్ అంటే ఇష్టం అనమాట. కానీ ఏ వస్తువు కూడా పాడు చేసుకోడు. ఇప్పుడు తను 3 ఇయర్స్ ఉన్నప్పుడేమో డీమార్ట్లో కొనుకొచ్చుకున్న స్పిన్నర్ ఇప్పటికీ ఉంది తెలుసా. తను 3 ఇయర్స్ ఉన్నప్పుడేమో కొనుకొచ్చుకున్నాడు. అంటే తనేం కొనుక్కోలే, వాళ్ళ నాన్నకి నచ్చి తీసుకున్నాడు. అఖిల్కి ఇష్టం కదా స్పిన్నర్స్ అనేసి. ఇప్పటికి కూడా స్పిన్నర్ పనిచేస్తుంది తెలుసా. ఎలా అనిపించింది, నచ్చిందా? కామెంట్ సెక్షన్ చెప్పండి.